అయ్యా మాకు 24 గంటలు కరెంట్ ఇస్తుందని చెప్పి మీరు గొప్పగా చెప్తున్నారు. అందుకు అది 24 గంటలు ఎవరికి ఉపయోగం అంటే అది పెద్ద రైతులకు ఉపయోగం. వాళ్ళు ఏంటంటే 20 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏంటంటే బోర్లు ఎట్లా చేస్తున్నారంటే మేము ఎకరం 2 ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక బోర్ వేసుకొని చేసుకొని మేము పంట పండించుకునే మాకు సరిపోతుంది. అది వాళ్ళు 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఒకటి కాదు 2 కాదు మేము 100 ఫీట్లు వేస్తే వాళ్ళు 150 ఫీట్లు, మేము వేసి 150 ఫీట్లు వాళ్ళు వచ్చి 200 ఫీట్లు 300 ఫీట్లు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమేం చేస్తున్నాం అంటే మా పొలం ఎండిపోతుంది, అయ్యో మా పొలం ఎండిపోతుంది అని చెప్పి బాధతోటి మేము ఇంకో బోర్ వేస్తే మేము ఈ రోజు ఏమైతే అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే అంత వరకు వచ్చేసింది. మేము మ్యాక్సిమం ఏంటంటే మేము ఒకప్పుడు ఏంటంటే 9 గంటలు కరెంట్ ఇస్తున్నప్పుడు ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపిస్తుంది. మ్యాక్సిమం ఏంటంటే 12 గంటలు కరెంట్ ఇస్తే మాకు సరిపోద్ది. 24 గంటలు కరెంట్ ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే ఇప్పుడు వచ్చిందల్లా ఏంటంటే ఇంతకుముందు మాకు 9 గంటలు కరెంట్ ఇచ్చినా గానీ వాటర్ మంచిగా సఫిషియెంట్ గా మంచి ఫోర్స్ గా వచ్చేది. ఒకవైపు ఆఫ్ చేసి ఇంకోవైపు ఇవ్వడం వల్ల అన్ని మోటార్లు ఒకేసారి యూజ్ చేయకుండా కొన్ని ఏరియాలో చేయడం వల్ల మాకు కావాల్సినంత కరెంట్ వోల్టేజ్ సరిపడా వచ్చేది, వాటర్ ఫోర్స్ గా వచ్చేది, బాగుండేది. ఇప్పుడు ఏంటంటే 24 గంటలు ఇవ్వడం వల్ల అన్ని ఏరియాలో ఒకేసారి యూజ్ చేయడం వల్ల ఈ యొక్క భూగర్భ జలాలు అనేది కొంతవరకు పడిపోవడం వల్ల మాకు ఇంతకుముందు వచ్చినంత స్పీడ్ గా వాటర్ రావట్లేదు. మళ్ళీ కరెంట్ పోయినప్పుడు మేము అదే పనిగా వెళ్ళి దాన్ని ఆన్ చేసుకోవడం ఆఫ్ చేసుకోవడం మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇంత ముందులా మళ్ళీ 9 గంటల కరెంట్ ఇచ్చేసి నైట్ గానీ పగలు గానీ ఒకటి మాదిరిగా ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. 24 గంటల కరెంట్ అయితే రైతుకైతే సేఫే, దాని గురించి అయితే 100% చెప్పొచ్చు. కానీ రైతు వినియోగించుకునే పద్ధతిలో ఎట్లా వినియోగించుకోవాలా, ఏ టైప్ లో వినియోగించుకోవాలా, మనం నైట్ పోతే పురుగు పుట్టలతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి కరెంటు పగులే కట్టుకునే విధానం అంటే పగులే ఉంటే కరెంటు మనం 2 ఎకరాలు ఎక్కువ సేద్యం చేసుకున్న ఆ బోర్లో నీళ్ళు ఎంత ఉండే పర్సెంటేజ్ ఏం కథ, రోజు రోజుకి ఎంత దుంకుతున్నాయి, అది మనం ఖచ్చితంగా రైతు గమనించుకుంటే ఆ కరెంటుని ఏ విధంగా వినియోగించుకుంటే ఆ విధంగా వినియోగించుకోవడం వల్ల రైతు బాగుంటాడు. ఎకరా వేసుకునే రైతు అరే 24 గంటల కరెంట్ ఉంది కదా అని ఒక 2 ఎకరాలు వేసుకుంటున్నాడు. ఇప్పుడు తీరా చేనుకోయి ఇప్పుడు పండించుకుందాం అనుకుంటే ఇప్పుడు భూగర్భ జలాలు అడగంటినాయి, బోర్లు బంద్ అయినాయి. ఇక్కడ ఇంకా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇవ్వడం చాలా సంతోషదాయకం. తెలంగాణ 31 జిల్లాల రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మనకు అవసరం ఉన్న టైంలో అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి, అవసరం లేని టైంలో బంద్ చేసుకోవాలి. దానికి ప్రధానంగా ఆటోమేటిక్ స్టార్టర్లు అనేవి తొలగించుకొని కరెంటును వినియోగించుకుంటే ఎంతో ఉపయోగకరం. 24 గంటలు ఇవ్వడం ద్వారా ఈ టైంలోనే చేనికి పోయి పెట్టుకోవాలనే రైతు తన నిత్యావసరమైన పనులను పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెంట్ అనేది 24 గంటలు ఉంటుంది కాబట్టి తన ఖాళీ టైంలోనే పోయి తన పొలానికి నీళ్లు పెట్టుకుని వచ్చుకునే మంచి అవకాశం. దుర్వినియోగం కాకుండా నిరంతరం మోటార్లు ఆడకుండా ఆటోమేటిక్ స్టార్టర్లు తీసేసి సొంతంగా వాడుకునే విధానం అయితే మంచిదని నా ఆలోచన. 24 గంటలు కరెంటు ఉపయోగమే. కానీ కొంతమంది రైతులు ఏంటంటే బోర్లు అరగంటిపోతున్నాయని, కానీ అంత అవసరం లేదు. మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు రైతు తీరినప్పుడు పొలాన్ని నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అది కరెంటు ఉందన్న ఉద్దేశంతోనే రైతులు కూడా 24 గంటలు వాడాల్సిన అవసరం లేదు. 24 గంటలు వ్యవసాయానికి కరెంట్ ఇచ్చడం రైతులకు మేలే గానీ ఆటోమేటిక్ స్టార్టర్ వల్ల రైతులు ఎవరు ఆన్ ఆఫ్ లేకుండా ఆటోమేటిక్ స్టార్టర్ వల్ల రైతులకు రేపు వచ్చే భావితరాలకు నీళ్లు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. కాకపోతే రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లు తీసి మామూలుగా ఆన్ ఆఫ్ పెట్టుకుంటే భావితరాలకు మేలు చేసినట్టు ఉంటుంది. మనం నీటిని కూడా పొదుపుగా వాడుకునే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్ స్టార్టర్ తీసేసి ఆన్ ఆఫ్ స్టార్టర్లు పెట్టుకోవడం వల్ల 24 గంటల విద్యుత్ మనం రైతులను సద్వినియోగం చేసుకుని మంచిగా వినియోగించుకోవాలని రైతులకు నా విజ్ఞప్తి. అవసరం వచ్చినప్పుడు స్విచ్ బంద్ చేసుకోవాలా, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వేసుకోవాలి. రైతు ప్రభుత్వం మీద అనవసరమైన రాళ్ళు వేస్తున్నారు.